మొన్నటి వరకు ఆ ఎమ్మెల్యే రూటే సెపరేట్. గెలిచినప్పటి నుంచి ఆయన సీఎంను కలిసిందే లేదు. ముఖ్యమంత్రి ఆయన జిల్లాకు వెళ్లినా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటి సీఎం అప్పుడు పీసీసీ హోదాలో పాదయాత్ర చేస్తానంటే తన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టనీలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెడుతున్నారు. ఆ సమావేశ ఏర్పాట్లను ఆ ఎమ్మెల్యే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఎలా సెట్ అయింది? లెట్స్ వాచ్. సీఎం రేవంత్ తో దొంతికి సయోధ్య కుదిరిందా? నర్సంపేటలో సీఎం సభ, దగ్గరుండి ఎమ్మెల్యే ఏర్పాట్లు. గతంలో సీఎం వరంగల్కు వెళ్తే కూడా పట్టించుకొని దొంతి. రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు నర్సంపేటకు రాకుండా బ్రేకులు. ఇప్పుడు దొంతి సారథ్యంలో డిసెంబర్ 5న నర్సంపేటలో సీఎం సభ. దొంతి ఆహ్వానంతో నర్సంపేట టూర్ను ఫిక్స్ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రూట్ మార్చారు. ఒకప్పుడు తనను తీవ్రంగా వ్యతిరేకించిన వారందరినీ ఇప్పుడు తన సపోర్టర్స్ గా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలందరినీ తన లైన్లోకి తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆ లిస్ట్ లోకి ఓ కీలక నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే చేరారు. ఆయనే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంతి మాధవరెడ్డి రేవంత్ కు ప్రత్యర్థి వర్గంగా కొనసాగుతూ వచ్చారు. 2014లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత హస్తం పార్టీ అధికారంలోకి రాకపోయినా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ పట్ల ఇంత కమిట్మెంట్ ఉండడంతో హైకమాండ్ కూడా దొంతి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ తో ఉంటుంది. అలాంటి దొంతి మాధవరెడ్డి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టినప్పుడు తన నియోజకవర్గంలోకి రాకుండా బ్రేకులు వేశారు. 2 ఏళ్ల కింద కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు దొంతి మాధవరెడ్డి కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ పవర్లోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూడా దొంతి మాధవరెడ్డి అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపలేదు. గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరైనా ఆ మీటింగ్ వైపు కన్నెత్తి చూడలేదు దొంతి. నర్సంపేట నియోజకవర్గంలో ఉండి కూడా రేవంత్ రివ్యూ మీటింగ్ కి డుమ్మా కొట్టారు. అప్పట్లో దొంతి తీరు తెగ చర్చనీయాంశమైంది. నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో అంటి ముట్టనట్లుగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా మారిపోయారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సీఎంతో వెరీ క్లోజ్ గా మూవ్ అవుతున్నారట దొంతి. కొన్ని రోజుల క్రితం దొంతి మాధవరెడ్డి తల్లి మృతి చెందగా సీఎం రేవంత్ దొంతికి ఫోన్ చేసి పరామర్శించడమే కాకుండా వరంగల్లో ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో అప్పటి వరకు కాస్త గ్యాప్ మెయింటైన్ చేసిన దొంతి పాత ముచ్చట పక్కన పెట్టి సీఎం రేవంత్ కి క్లోజ్ అయిపోయారట. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ప్రత్యేకంగా కలిశారట దొంతి. అంతేకాదు, గతంలో తన నియోజకవర్గంలోకి రావద్దని అడ్డుకున్న ఆయన ఇప్పుడు స్వయంగా నర్సంపేటకు రావాలని ఆహ్వానించారట. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని సీఎంను కోరారట. దీంతో సీఎం కూడా దొంతి విజ్ఞప్తికి ఓకే చెప్పారట. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేస్తున్న సీఎం వరంగల్ జిల్లా మీటింగును నర్సంపేటలో పెట్టబోతున్నారు. డిసెంబర్ 5న నర్సంపేటలో జరిగే బహిరంగ సభకు సీఎం అటెండ్ కాబోతున్నారు. మీటింగ్ ఏర్పాట్లను స్వయంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పీసీసీ హోదాలో నర్సంపేటలో పాదయాత్ర చేయలేకపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే నర్సంపేటలో సీఎం హోదాలో బహిరంగ సభకు అటెండ్ కాబోతూ ఉండడం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తోంది. పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సామెతకు దొంతి ఎపిసోడ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నారు. అయితే హస్తం పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని మచ్చిక చేసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారన్న టాక్ అయితే బలంగా నడుస్తోంది.